శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి, అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు, అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి.
బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా గృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే, ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా తృతీయ అంటే ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి, అంటే వేధస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు, తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగం సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు, ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశి వారందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం. కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి,
సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.